ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఇందుగలడు అందులేడు అన్నట్లుగా ఏఐ మొత్తం ప్రతి దాంట్లోకి వ్యాపించేసింది. 10 మందికి ఉపయోగపడేలాగా దానివల్ల దాని టూల్స్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. మా గోల్ ఏంటి అంటే బై 2027 లక్ష మందికి ఏఐ నేర్పించాలని ఒక టార్గెట్తో వెళ్తున్నాము. మన స్పెషాలిటీ వచ్చేసి తెలుగులో నేర్పిస్తాం. ఏఐ వచ్చేసింది, మన జాబ్స్ పోతున్నాయి, ప్రతి చోట ఇది ఆక్యుపై చేసేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఏఐ వచ్చినప్పుడు ఏఐని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు జాబ్స్ తీసేస్తున్నారు. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారు. ఇది ఎవరికి అవసరం అంటే ఏం చెప్తారు? సో ఒక విషయం చెప్తాను, మీరు గూగుల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? లాస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి. అన్ని ప్లేసెస్లలో మనం ఏఐ ఎప్పటి నుంచో వాడుతున్నాం తెలియకుండా. నియర్ బై మొబైల్ షాప్ కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దాంట్లో బెస్ట్ ని పిక్ చేసుకొని 100+ ఫ్యాక్టర్స్ తోని మీకు ఇవే షాపులు ఎందుకు చూపిస్తున్నా అంటే దాని వెనకాల ఏ అల్గోరిథం ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటీరియర్ డిజైనింగ్ చేసేస్తుంది. వాస్తు, ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్తుంది. ఫోన్, ఇంటర్నెట్ వాడేవాళ్ళు 55%, అందులో ఇప్పుడు ఏఐ వాడేవాళ్ళు హార్డ్లీ 1%. ఏఐని యూస్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏఐ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భయపడాల్సిందే కంపల్సరీ, భయం పెట్టుకోవాల్సిందే. పర్సనల్ డేటా కూడా మనకి ఏమైనా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుందంటారా? ఊబర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు దే ఆస్క్ యాక్సెస్ ఫర్ యువర్ గ్యాలరీ ఆల్సో. ఎందుకు ఇస్తున్నారు మరి? చైన్ స్నాచింగ్ జరిగింది, ఫోటో తీశారు, బ్లర్ అయిపోయింది ఫోటో, ఓన్లీ హాఫ్ ఫేసే కనబడుతుంది. ముందటి నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా దొంగని పట్టుకునేవాళ్ళు. ఈయన ఫేస్ ని రీకన్స్ట్రక్షన్ చేసి ఆయన ఫ్రంట్ ఫేస్ ఎలా ఉంటుందో అని చెప్పి చూపిమని చెప్తే చేసిచ్చింది. సాయంత్రం కల్లా దొంగ. నమస్తే. ఇందుగలడు అందులేడు అన్నట్లుగా ఏఐ మొత్తం ప్రతి దాంట్లోకి వ్యాపించేసింది. ఏది చూసినా ఎక్కడ మాట్లాడినా ఏఐ గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. అది ఎట్లా అంటే చదువు ఉన్నవారు, చదువు లేనివారు కూడా ఏఐ మీద డిపెండ్ అయ్యి లక్షల్లో సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే దాని మీద కాస్త నాలెడ్జ్ పెంచుకొని దాన్ని ఎలా వాడాలి అనే ఒక తెలివితేటలతో కనుక ముందుకు వెళ్తే, లేటెస్ట్ టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మంచి మంచి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈరోజు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు నిఖిల్ గుండా గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఏఐ అనగానే ఫస్ట్ మీ పేరే కనిపిస్తూ ఉందండి నిఖిల్ గారు. ఎందుకంటే అంత అడాప్ట్ చేసుకున్నారు. 10 మందికి ఉపయోగపడేలాగా దానివల్ల దాని టూల్స్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు, దాని పేరండి సూపర్ ఏఐ అకాడమీ మ్యామ్. సూపర్ ఏఐ అకాడమీ. ఓకే, రైట్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? అది 1 year అవుతుంది మ్యామ్. సో మా గోల్ ఏంటి అంటే బై 2027 లక్ష మందికి ఏఐ నేర్పించాలని ఒక టార్గెట్తో వెళ్తున్నాము. సో ఇప్పుడు 17,000 పీపుల్ ఉన్నారు అక్రాస్ ద వరల్డ్. మన స్పెషాలిటీ వచ్చేసి తెలుగులో నేర్పిస్తాం. వెరీ సో నైస్. అందరూ ఏఐ అంటే ఏమనుకుంటారు అంటే కోడింగ్ అనుకుంటారు. సో ఏఐ ఉన్న టెక్నాలజీలో ఉన్న టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మనకి 45,000+ టూల్స్ ఉన్నాయి ప్రెజెంట్ మార్కెట్లో. ప్రతి ఇండస్ట్రీలో ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, అన్ని ఇండస్ట్రీస్లో ఏఐ టూల్స్ ఉన్నాయి. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే వర్క్ని ఆల్మోస్ట్ 10 times ఫాస్టర్ చేసుకోవచ్చు. సో అలా ఎలా చేసుకోవచ్చు, దాంతో ఎలా మాట్లాడాలి, దాంతో ఎలా పని చేయించుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము సూపర్ ఏఐ అకాడమీ ద్వారా. ఎస్, సూపర్ ఏఐ. ఎట్లా అండి, ఎన్ని మంత్స్ ఉంటుంది ఇది? ఇది 21 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ మ్యామ్. 21 days తర్వాత 1 year వరకు సపోర్ట్ ఇస్తాము. సో 21 daysలో 100 ఏఐ టూల్స్ నేర్పిస్తాం బిజినెస్ కోసం సంబంధించిన టూల్స్. సో ఏఐతో ఇమేజెస్ తయారు చేయడము, వీడియోస్ తయారు చేయడము, ఇలా అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. నేర్చుకున్న తర్వాత దే స్టార్ట్ వాళ్ళ ఇన్కమ్ లాగా స్టార్ట్ చేసుకుంటారు. లేదు అంటే వాళ్ళ బిజినెస్కి సంబంధించి మార్కెటింగ్ చేసుకొని బిజినెస్ని హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న స్కిల్ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తూ డబ్బులు సంపాదిస్తారు. ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజెస్ అన్ని తీసుకున్నారండి? ఓన్లీ ఇప్పుడు తెలుగే తీసుకున్నాం మ్యామ్. ఫస్ట్ 1 year మొత్తం తెలుగులోనే వెళ్తాము. సో తర్వాత వీ వాంట్ గో విత్ హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ ఇట్లాంటి దాంట్లో బై 2030 10 లక్షల మందికి రీచ్ అవ్వాలి అని చెప్పి టార్గెట్తో చేస్తున్నాం. సూపర్. జనరల్గా ఏమనిపిస్తూ ఉందంటే మిగతా అన్ని ఫీల్డ్లో వాళ్ళకి కూడా ఏఐ వచ్చేసింది, మన జాబ్స్ పోతున్నాయి, ప్రతి చోట ఇది ఆక్యుపై చేసేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఒక మనిషి చేసేదానికి ఒక మిషన్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అంతే క్వాలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇలాంటి డౌట్స్ చాలా రేస్ అవుతూ ఉంటాయండి. దానికి మీరు ఏం చెప్తారు? సో దానికన్నా బెటర్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు ఏఐ వచ్చింది జాబ్స్ తీసేస్తుంది. కాదు, ఏఐ వచ్చినప్పుడు ఏఐని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు జాబ్స్ తీసేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ. ఒక లాయర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎవ్రీడే ఒక 5 to 6 ఫైలింగ్స్ చేస్తాడు అనుకుందాం. అదే ఏఐతోని హీ క్యాన్ మల్టిప్లై దట్ ఫైలింగ్స్ టు 20. ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు అంటే డబ్బులు ఎక్కువ పెరుగుతున్నాయి, ఎకనామీ పెరుగుతుంది. తక్కువ దాంట్లో ఏఐకున్న నాలెడ్జ్ని, స్కిల్ని చూసుకొని హీ క్యాన్ మల్టిప్లై హిజ్ వర్క్.
సో ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీస్లో కూడా అదే జరుగుతుంది. ఎవరైతే ఏఐని వాడుతున్నారో వాళ్ళ వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారు. సో ఎవరైతే అప్డేట్ అవ్వకుండా, అప్స్కిల్ అవ్వకుండా, టెక్నాలజీని యూజ్ చేయకుండా, ఇక్కడ ఏమవుతుందంటే టెక్నాలజీకి చాలా అపారమైన నాలెడ్జ్ ఉంది. అదంతా కూడా డేటా బేస్తోని పనిచేస్తుంది. దానికి మనం ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా పనిచేస్తుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇలా కాదు ఇలా అని చెప్పి మళ్ళీ మోడిఫై చేస్తే మళ్ళీ మోడిఫై చేసిన విధంగా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. కాబట్టి హ్యూమన్తో కంపేర్ చేసుకుంటే మెషిన్ ఇంకా ఫాస్ట్గా, బెటర్గా 24/7 పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా 1/10th కాస్ట్లో కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400-500 మెంబర్స్ సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు ఉన్నారనుకుందాం, టెలికాలింగ్ అనుకోండి, సపోర్ట్ అనుకోండి. అదే టైంలో తీసుకొని మనం ఒక ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేస్తే ఈ వాయిస్ ఏజెంట్ ఒక 1 lakh కాల్స్ కూడా ర్యాండమ్గా ఎంతమంది చేసినా కూడా దాన్ని మాట్లాడి సపోర్ట్ ఇచ్చి, చాట్తోని సపోర్ట్ ఇచ్చి అన్నీ చేసేంత పని కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఒక $10తో చేసుకోవచ్చు. $10 అంటే ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్తోని స్టార్ట్ చేసుకోవచ్చు. సో అంతమంది చేసే పని ఇంతగానం చేసేస్తుంది అని అంటే కంపెనీస్ ఏం ఆలోచిస్తాయి, ఇన్ఫ్రా ఇవన్నిటికన్నా ఇది ఆటోమేటెడ్గా అయిపోతుంది అనే విషయంగా ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల మ్యాన్ పవర్ తగ్గిపోవటం, తర్వాత లేఅవుట్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అని అంటే ఇంకొకటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మేము చాలామంది ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత సెటిల్ అయిపోయి ఉంటారు. ఏంటి అంటే ఓకే నేను హై పొజిషన్కి వచ్చేసాను, జాబ్ సేఫ్ అండ్ ఇప్పుడు నేను నేర్చుకోవాలా అనే యాటిట్యూడ్తో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటి అంటే రిస్క్లో పడ్డట్టే. సో ఇప్పుడు టీసీఎస్ ఒక గవర్నమెంట్ జాబ్ లాంటి కంపెనీ, టీసీఎస్ కంపెనీ వాళ్ళు కూడా తీసేశారు, లే ఆఫ్స్ చేశారు. మొన్న ఆర్కిల్ వాళ్ళు 30,000 పీపుల్ని తీశారు వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ టెలింగ్ ఎనీథింగ్. మార్నింగ్ లెగ్స్ చూసేసరికి అందరి ఫోన్లోనూ లే ఆఫ్స్ మెయిల్ వచ్చేసింది. అండ్ మీరు ఒక విషయం గమనిస్తే లాస్ట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్లో ఆ కంపెనీ ప్రాఫిట్స్లో ఉంది. అండ్ కంపెనీ మొత్తం పైన 18% ఆఫ్ ద ఎంప్లాయీస్ని తీసేశారు. సో వరల్డ్ వైడ్గా ఉన్న మంచి కంపెనీ 18% ఆఫ్ ద ఎంప్లాయీస్ని తీసేసింది అని అంటే కార్పొరేట్లో మీరు ఆలోచించవచ్చు ఏఐ ఎంత ఫాస్ట్గా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఎంత ఫాస్ట్గా దానితో వర్క్ చేపిస్తున్నారని. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా చేసేది బిజినెస్ ఏమో. వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కాస్ట్ కట్ డౌన్ చేసుకొని కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోవడం చూస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఏమైపోయిందంటే మ్యామ్ ఏఐకి చాలా క్యాపబిలిటీ వచ్చేసింది. ఇప్పుడు నేను నాన్ కోడర్, నేను ఈసీ బ్యాక్గ్రౌండ్, నేను ఇప్పుడు నేను తెలుగులో నేను ఏఐకి చాట్ జీపీటీ అనుకోండి, క్లాడ్ అనుకోండి, ఇట్లాంటి టూల్స్కి నాకు ఇలాంటి సొల్యూషన్ కావాలి, ఇలాంటి యాప్ కావాలి, ఇలాంటి ప్రోడక్ట్ కావాలి అని చెప్తే నాకు ఒక ప్రాంప్ట్ రాసిస్తుంది. ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి నేను కర్సర్, ఎమర్జెంట్ అనే ఒక ఇండియన్ కంపెనీ ఉంది. సో ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి నాకు ఒక యాప్ తయారు చేసి ఇవ్వమంటే 15 నుంచి 20 నిమిషాల్లో యాప్ తయారైపోతుంది, మొబైల్ యాప్. నాకు కోడింగ్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫీచర్ నచ్చలేదు, నాకు ఇది వేరేలాగా మార్చివు, నేను చెప్పడం అనేది ఆర్ట్. దీన్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ప్రాపర్గా మెషిన్తో కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని మనం మాస్టర్ చేస్తే మెషిన్తోని మనం పని చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక యాప్ డెవలప్మెంట్ చేయాలి, ఒక ఊబర్ లాంటి యాప్ లాంటి ఈ కామర్స్ యాప్ చేయాలి అని అంటే మంచి హైదరాబాద్లో ఒక మాదాపూర్లో ఎనీ కంపెనీ విల్ ఛార్జ్ 5 lakhs to 10 lakh rupees అండ్ 3 months ఆఫ్ టైం ఫర్ షూర్. కానీ ఒక 15-20 minutesలో ఒక యాప్ అప్డేట్ అయిపోయి ఇన్స్టాల్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని ఏపీకే ఫైల్తో సహా మనం ప్లే స్టోర్లో అప్లోడ్ చేసేసుకోవచ్చు. అంటే ఇట్ సైడ్ చూసుకుంటే ఎంత ఫాస్ట్గా ఒక ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు చాలా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఆంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీస్. చాలామంది ఏదైనా అనుకుంటే ఓవర్ నైట్లో వాళ్ళు దాన్ని బిల్డ్ చేసుకొని రేపు పొద్దున్న నుంచే మార్కెట్లోకి తీసుకెళ్ళిపోయి అది నిజంగా పనిచేస్తుందా లేదా, పని చేయకపోతే ఫెయిల్ అయ్యామనుకోండి 1 week తర్వాత ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఫాస్ట్గా ఫెయిల్ అవ్వడానికి, ఫాస్ట్గా థింగ్స్ని యాక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఏఐ ఒక నెక్స్ట్ లెవెల్ గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్. ఇది ఎవరికి అవసరం అంటే ఏం చెప్తారు మీరు? ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్తాను. సో ఒక విషయం చెప్తాను, మీరు గూగుల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? గూగుల్ లాస్ట్ ఒక 25 years నుంచి వాడుతున్నారు. సో మీ గూగుల్ యూజ్ అవుతుందా? గూగుల్ యూజ్ అవుతుంది. నార్మల్గా ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డెఫినెట్గా యూట్యూబ్ వాడుతున్నారు, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అన్ని ప్లేసెస్లలో మనం ఏ ఎప్పటి నుంచో వాడుతున్నాం తెలియకుండా. గూగుల్లో వెనకాల ఏ వాడతారు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా నాకు ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై మొబైల్ షాప్ కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దాంట్లో బెస్ట్ని పిక్ చేసుకొని 100+ ఫ్యాక్టర్స్తోని మీకు ఇవే షాపులు ఎందుకు చూపిస్తున్నా అంటే దాని వెనకాల ఏ అల్గోరిథం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాడ్స్లో చూడండి, మీరు ఫోన్లో ఏదైనా గురించి మాట్లాడతారు,
నాకు ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేపియాలి అని సోఫా చేపియాలని మీరు మాట్లాడతారు. ఇమీడియట్గా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు సోఫా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎస్. సో ఇదంతా రీమార్కెటింగ్ రీటార్గెటింగ్. ఇక్కడ కూడా ఏ వాడతారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో సిమిలర్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అవును. మీరు సాంగ్స్ అయితే సాంగ్స్ వీడియోస్ వస్తుంటాయి. అక్కడ కూడా ఏ అల్గోరిథం అంటే డేటాని మనకి క్యాప్చర్ చేసుకొని తెలియకుండానే ఆల్రెడీ దాన్ని మనం యూజ్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏమైందంటే ఎక్స్టెన్సివ్ యూజేజ్ పెరిగింది. చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యూజేజ్ పెరిగింది. సింగర్స్ ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏ వచ్చింది. సింగర్ సాంగ్ ఎంత అద్భుతంగా చేస్తుందంటే ఏఐ మీరు అసలు గమకాలతో సహా డీటెయిల్గా చేసిస్తుంది. అవునండి. సాంగ్ చేసిస్తుంది, వీడియో చేసిస్తుంది, మూవీ చేసిస్తుంది, ఏతో ఫిలిం చేసుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటీరియర్ డిజైనింగ్ చేసిస్తుంది. వాస్తు, ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తుంది. మన ఓన్ యొక్క పర్పస్ కూడా చెప్పమన్న పర్పస్ కూడా చెప్తుంది. ఓకే. అంటే ఇంతగానం పనిచేస్తుందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, లేదంటే టీచర్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, రీసెర్చ్ చేసి అది ఏం ఉండబోతుంది, ఏం జరగబోతుంది చెప్తుంది. రష్యా వాళ్ళు క్యాన్సర్ డిసీజ్ని డిటెక్ట్ చేయడానికి ఒక 20-30 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి గెస్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్స్ అన్నిటిని యూజ్ చేసి దే ఆర్ యూజింగ్ దాట్ వే. స్టాక్ మార్కెట్లో యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ కూడా డేటానే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇమోషనల్ ట్రిగ్గర్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి. స్టాక్ మార్కెట్స్లో కూడా చాలా టూల్స్ వచ్చాయి ఏఐతోని. ఓకే. సో ఎవ్రీ ఇండస్ట్రీలో ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఆల్రెడీ. అండ్ ఇంకా రానున్న ఒక 3-4 ఇయర్స్లో అయితే కంప్లీట్లీ డిపెండెన్సీ ఆన్ దాని మీదే ఉంటాం. ఎందుకంటే చూస్తే ఒక మూవీ కూడా చూడండి, గవర్నమెంట్ కూడా తొందర డిసిషన్ తీసుకోదు ఎప్పుడు కూడా. ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావాలని ఏం కావాలన్నా 2 and 4 2-3 సంవత్సరాలు ఆగి దాని తర్వాత ఒక 6-7 ఇయర్స్ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తారు. అవును. కానీ ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ ఆల్రెడీ ఏఐని రికమెండ్ చేస్తూ ఏఐని స్కూల్ అప్పటి నుంచే వాళ్ళు అలవాటు నేర్చుకొని చేస్తున్నారు. అవును. ఏఐని ఒక ఏమంటారంటే ఒక డిస్ట్రక్షన్ లాగా కాకుండా కన్స్ట్రక్టివ్ వేగా మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడానికి వాడుకోవాలి అని చెప్పి వాళ్ళు క్రియేటర్ ల్యాబ్స్ కూడా పెడుతున్నారు. మొన్న రీసెంట్ బడ్జెట్లో కూడా దే హ్యావ్ అలొకేటెడ్ 10,000+ స్కూల్స్లో క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొస్తున్నారు. 500 కాలేజెస్లో క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొస్తున్నారు. ఎందుకు క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొస్తున్నారు? వాళ్ళకున్న టాలెంట్ని, వాళ్ళకున్న క్రియేటివిటీని, ఆ ఇన్నోవేషన్ని బయటకు తీసుకురావడానికి. అండ్ ఇన్నోవేషన్ కూడా ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైనా ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ కూడా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకు ఒక సెకండ్ బ్రెయిన్ ఉంది, దట్ ఈజ్ ఏఐ. ఆ బ్రెయిన్కి అంత ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు. మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనం మిరాకిల్స్ అంటే మిరాకిల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెటే ప్రపంచంలో 55% మంది వాడుతున్నారు ప్రపంచం మొత్తంలో. ఫోన్, ఇంటర్నెట్ వాడేవాళ్ళు 55%. అందులో ఇప్పుడు ఏఐ వాడేవాళ్ళు హార్డ్లీ 1%. ఎస్. కాబట్టి ఇప్పుడు ఎర్లీగా అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళు సొంతంగా ఏదైనా చేసుకోవచ్చు. సో ఒక సూపర్ మార్కెట్లో కూడా వాళ్ళు యాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ వచ్చారు, కస్టమర్ యొక్క రిటెన్షన్ పెంచడానికి ఒక స్పిన్ వీల్ సాఫ్ట్వేర్ కావాలి నాకు. స్పిన్ వీల్ సాఫ్ట్వేర్ వాళ్ళే చేసుకోవచ్చు ఓన్గా. సో ఇప్పుడు మార్కెటింగ్కి పోస్టర్స్ అవసరం. ఒక పోస్టర్ డిజైన్ చేసేయడానికి నార్మల్గా ఏంటి ఒక 500 రూపీస్ 300 రూపీస్ అని మినిమం ఛార్జ్ చేస్తారు. అవును. ఒక ఫ్లైయర్ కావాలన్నా, పోస్టర్ కావాలన్నా మనం జెమినీ అనే టూల్తోని ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ 35,000 జియో యూజర్స్ అందరికీ 35,000 రూపీస్ వర్త్ టూల్ ఆల్మోస్ట్ 18 months వరకు ఫ్రీగా ఇచ్చేశారు. ఫ్రీగా ఇచ్చేసారు అందరికీ. ఎందుకు ఫ్రీగా ఇచ్చారు? వాళ్ళ డేటా వాళ్ళందరికీ అలవాటు చేయాలి. జియో స్టార్టింగ్లో అందరికీ ఫ్రీగా ఇచ్చారు. అలవాటు అయిపోయాక ఇప్పుడు మనం మంత్కి 350 రూపీస్ కడుతున్నాం. ఇన్ ద సేమ్ వే పర్ప్లెక్సిటీ అనే కంపెనీ, ఇండియన్ కంపెనీ, ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చింది. ఎందుకు ఫ్రీగా ఇచ్చింది? దెర్ ఈస్ బిగ్ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. అందరికీ అలవాటు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే ఇప్పుడు ఈ జెమినీ అనే టూల్ ఏంటంటే రైట్ ఫ్రమ్ లోగో, విజిటింగ్ కార్డ్, బ్యానర్, లెటర్ హెడ్, పోస్టర్, పాంప్లెట్, దాని తర్వాత జెమినీలో ఒక లోగో యానిమేషన్స్, నెక్స్ట్ జెమినీలో ఇంకొక టూల్స్ ఉన్నది, నోట్బుక్ ఎల్ఎం ఒక టూల్ ఉంది. అది రీసెర్చ్ చేసి ఒక 5 నిమిషాల్లో మీ గురించి ఒక 20 minutes బయోగ్రఫీ వీడియో కూడా తయారు చేస్తుంది. జస్ట్ మనం కాంటెంట్ ఇస్తే, మ్యాటర్ ఇస్తే. గూగుల్లో మొన్న పొమెలి అనే టూల్ వచ్చింది. జస్ట్ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తే అన్ని ఆటోమేటిక్గా ఏంటి అంటే దానికి సంబంధించిన లోగో, బ్రాండ్ గైడ్లైన్స్ ఏమి ఉండాలి అవన్నీ చేసేస్తుంది. ఓకే. అన్ని రకాల డిజైనింగ్ చేసేస్తుంది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక 500 రూపాయలు 600 రూపాయలు పోస్టర్తోని మనం చేయించుకోవాలి అంటే ఒక సంవత్సరం పాటు గెస్ చేస్తాం. సంవత్సరం పాటు అని అంటే ఏం లేదనుకున్న ఒక 30,000-40,000 అయితే ఖర్చు పెడతాం. అవునండి. ఈ 30,000-40,000 మనమే నేర్చుకుంటే మనం డబ్బులు సేవ్ చేసుకున్నట్టే. అలా ఏఐని యూజ్ చేసుకొని ఎన్నో విధాలుగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీని నార్మల్గా మనం దేనికి వాడతాము అని అంటే ఒక స్టోరీ రాయడానికో, లేదంటే ఒక సాంగ్ చెప్పు, లేదంటే ఒక చిన్న ఏదో ఒక సింపుల్ థింగ్గా వాడుతుంటాం. క్వశ్చనింగ్ కోసం, బ్రెయిన్ స్టార్మింగ్ కోసం వాడుతుంటాము, ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేసుకోవడం కోసం వాడుతుంటాం. కానీ ఒక బిజినెస్ ఓనర్ 300 రకాలుగా చాట్ జీపీటీని వాడచ్చు. 300 వేస్గా చాట్ జీపీటీని వాడచ్చు. దేర్ ఆర్ మోర్ దాన్ ఒక 400-500 వేస్ పీపుల్ ఆర్ మేకింగ్ యూజింగ్ చాట్ జీపీటీ అండ్ మేకింగ్ మనీ మ్యామ్.
ఎందుకంటే ఇవన్నీ జనరేటివ్ కాంటెంట్ టూల్స్ అంటాం, జెన్ఏఐ టూల్స్ అంటాం. అంటే ఇది ట్రైనింగ్ తీసుకొని దానికి ఉన్న నాలెడ్జ్తోని జనరేట్ చేసిస్తుంది రైట్ కాంటెంట్ని. అది ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా జనరేట్ చేసిస్తుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ ప్రమోట్ కావడానికి 365 రోజులు 365 రకాలుగా 365 స్టోరీస్తోని నాకు మొత్తం రాసివ్వు అంటే 365 స్టోరీస్ రాసిస్తుంది. ఎండ్ గోల్ ఏంటి? మన బిజినెస్ ప్రమోషన్ కోసం. 100%. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకి నన్ను పిలిచారు, Yes. మీ గురించి నేను మొత్తం ముందే డీటెయిల్స్ ఇచ్చి చాట్ జీపీటీకి, జయా మేడం నాకు ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి నేను చాట్ జీపీటీని అడిగినా మీ మొత్తం అంతా డేటాని స్టడీ చేసి నాకున్న ప్రొఫైల్కి మీరు ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారో గెస్ట్ చేసి ముందే నాకు చెప్పేస్తుంది. సో ఇప్పుడు గెస్ట్ చేసి చెప్పినప్పుడు నేను దానికి ప్రిపేర్ అయ్యి వస్తే నేను 100% చేయగలుగుతాను. సేమ్ వే విత్ ఎగ్జామ్ ఆల్సో. Yes. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ గెస్ట్ చేయడానికి కూడా మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సేల్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరికి నేను వెళ్తున్నాను, నేను రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుందాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మైండ్లో ఉండే 200 క్వశ్చన్లకి నాకు ఆన్సర్ తెలుసు అనుకోండి, కాన్ఫిడెంట్గా క్లోజ్ చేయగలుగుతానా లేదా? సో సేల్స్ ఆబ్జెక్షన్స్ అంటాం. మనము చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీ నేను ఈ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఈ డాక్టర్ నా ప్లాట్ ఎట్లన్నా తీసుకోవాలి అంతే, ఎండ్ గోల్ నేను తీసుకోవాలి, ఎస్ చెప్పించుకొని రావాలి. ఈ ప్లాట్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆబ్జెక్షన్స్ ఏమేమి రేజ్ చేస్తాడో అవన్నీ క్వశ్చన్స్ నాకు రాసి క్వశ్చన్స్ ముందుగానే రాసివ్వు. తర్వాత మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పైన రాసిచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వే ఆన్సర్స్ రాసివ్వు. క్వశ్చన్స్ ఇస్తుంది, ఆన్సర్స్ ఇస్తుంది. మొత్తం చదువుకొని కాన్ఫిడెంట్గా వెళ్ళి ఏమైతే అడుగుతాడో తెలుసు, దానికి ఏం ఆన్సరో తెలుసు, ఈజీగా సేల్స్ ఈజీగా క్లోజ్ చేసుకొని రాగలుగుతాం. సో అంటే చూడండి, ఒక నార్మల్ పర్సన్ కూడా ఇంత ఎఫెక్టివ్గా దానికి ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని హీ వాజ్ ఏబుల్ టు డూ అని అంటే దట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పుకో. ఎగ్జాక్ట్లీ నిఖిల్జీ. అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే మా అందరికన్నా మీరు ముందున్నారు. చాలా మందిలో మీరు కూడా ఒకరు సంథింగ్ డిఫరెంట్ ఏఐకి సంబంధించి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఇంతకు ముందు మీరు ఏం వర్క్ చేసేవారు? సో ముందు డిజిటల్ మార్కెటింగ్ చేస్తుండే. ఓకే. డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అంటే మేము బ్రాండ్స్కి పోస్టర్స్ చేస్తుండే. దీంట్లో మనకి డిఫరెంట్ పీపుల్ మనకు వర్క్ చేస్తారు. ఒకటి కాంటెంట్ రైటర్స్ ఉంటారు, క్రియేటివ్ పీపుల్ ఉంటారు, డిజైన్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు. క్రియేటివ్ డిజైనర్కి ఐడియాస్ రావాలి అంటే అప్పుడప్పుడు నాకు మూడ్ లేదు, లేదంటే నాకు క్రియేటివ్ థాట్ రావట్లేదు, చేసి వర్క్ టెన్షన్లో వెళ్ళిపోతారు, అన్నీ చేస్తారు. అప్పుడు మనకి ఏంటంటే ముందు ఏఐ చాలా కొత్తలో కొన్ని టూల్స్ వచ్చాయి. ఫస్ట్ రైటర్ అని ఒక టూల్ వచ్చింది, జాస్పర్ అని ఒక టూల్ వచ్చింది, డిజైనింగ్ సంబంధించి కూడా కొన్ని టూల్స్ వచ్చాయి. ఆ కొన్ని టూల్స్ వచ్చినప్పుడు మేము స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లోనే స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది ఓకే, ఇది మన ఏజెన్సీలో వాడుకుంటే నార్మల్గా ఒక 10 మంది చేసే పని ఒక్క టూల్దే చేసేస్తుంది, అంత ఫాస్ట్గా అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ అన్ని విధాలుగా మారిపోయింది. ఇప్పుడు గూగుల్ సెర్చ్లో 100 మంది ముందు సెర్చ్ చేసేవాళ్ళు ఇప్పుడు చాట్ జీపీటీలో 25 మెంబర్స్ వచ్చేసారు. ఇప్పుడు మీరు చూస్తే చాట్ జీపీటీలో ఇంకొక 1 వీక్ 10 డేస్లో యాడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ బికమింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్. డిపెండెన్సీ పెరిగిపోయింది చాలా. అండ్ ఈ ట్రాన్సిషన్ ఫేస్లో మాకు అనిపించింది ఏంటి అంటే, నేను ట్రైనింగ్లో కూడా ఉండే. ఐ వాజ్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ కొన్ని ఇనిషియేటివ్స్లో డిజిటల్ విలేజెస్ కుటుంబంలో కూడా వర్క్ చేశాను. ఆదిలాబాద్ డిజిటల్ విలేజ్ దాంట్లో నేను వర్క్ చేశాను. డిఫరెంట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో కూడా తెలుసు. తెలిసినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒకసారి ఇలా నేర్పిస్తే ఇంగ్లీష్లో నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ చాలా మందికి ఇచ్చాను. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ 2 కలిపితే ఇంకా ఫాస్టర్గా వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న థాట్తోని వీ స్టార్టెడ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ట్రైనింగ్. ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. 200 పీపుల్తో స్టార్ట్ చేసాం ఫస్ట్ బ్యాచ్. నార్మల్గా ఇలా చేస్తున్నాము అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టింగ్. ఒక 15 days కోర్స్ లాగా పెట్టి మార్నింగ్ 6 o'clock నేర్పించేవాళ్ళం. ఇప్పటికి కూడా అలానే నేర్పిస్తాం. సో మార్నింగ్ 6 o'clock అక్రాస్ ద వరల్డ్ పీపుల్ జాయిన్ అవుతారు. సో దే హ్యావ్ దట్ మచ్ హంగర్ ఫర్ లెర్నింగ్. అందులో సైంటిస్టులు ఉన్నారు, అందులో డాక్టర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, రెస్పెక్ట్ ఎవ్రీవన్. సో అలా స్టార్ట్ అయ్యి 200 పీపుల్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ ఏ కమ్యూనిటీ ఆఫ్ 17,000 పీపుల్ ఉన్నారు అక్రాస్ ద వరల్డ్. సూపర్. అందరూ కూడా ఆన్లైన్లో యాప్ ద్వారా దే లెర్న్. వాళ్ళకి రికార్డింగ్స్ యాక్ట్స్ ఉంటాయి. బేసిక్గా మోర్ ఆన్ అప్లికేషన్ ఎలా తీసుకొచ్చారండి? ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే తెలుగులో చేస్తే ఫస్ట్ ఏమైపోయింది అంటే మంచి అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో చెప్తుండే, సో తెలుగులో చెప్దాము అని చెప్పి ఒకసారి ట్రై చేసినప్పుడు ఏంటంటే మనం ఇంగ్లీష్లో 2 గంటలు చెప్పేది తెలుగులో 1 hourలో అయిపోయేది. అండ్ చాలామందికి ఈజీగా అర్థమయ్యేది. అలా అనిపించి అండ్ ఇంకొకటి ఏమైపోయిందంటే ఫస్ట్ బ్యాచ్ తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్లో బ్యాక్ బెంచర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో హీ బికేమ్ టాపర్. సో ఇంకొక పర్సన్ వచ్చేసి 30% బిజినెస్ని పెంచుకోగలిగాడు. ఇంకో పర్సన్ వచ్చేసి హౌస్ వైఫ్గా షీ స్టార్టెడ్ హర్ ఓన్ మేకింగ్ మనీ అండ్ షీ మేడ్ ఆ 15 days చెప్పిన తర్వాత ఒక 1 monthలో షీ మేడ్ 1.5 lakh rupees. తనే కదా మనం ఇంటర్వ్యూస్లో కూడా చూస్తాం. ఆమె వేరే. ఫస్ట్ అనిత అని ఇంకొక పర్సన్ ఉండే. సో షీ మేడ్ అంటే చాలా మంది
దే వర్ ఏబుల్ టు యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ అండ్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో అలా అనిపించినప్పుడు దీన్నే కంటిన్యూ చేద్దాము అని చెప్పే ఉద్దేశంతో వీ స్టార్టెడ్. ఇప్పటికి ఒక 6 బ్యాచెస్ లాగా ట్రైన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మొన్నే April 6th రోజు అనదర్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే. సో అలా వీఆర్ డూయింగ్ ఇట్. ఎవ్రీడే అంటే ఎన్ని అవర్స్ ఉంటుందండి క్లాస్? ఎవ్రీడే 1.5 hour ఉంటుంది. మార్నింగ్ 6 o'clock to 7:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ 7:30 to 9 ఒకటి ఉంటుంది. 2 బ్యాచెస్. 2 బ్యాచెస్. మార్నింగ్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఈవినింగ్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారండి? నేను నార్మల్గా ఎవ్రీడే ఒక 2-3 hours నేర్చుకుంటూనే ఉంటాను. చాలా రీసెర్చెస్, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 45,000+ టూల్స్ ఉన్నాయని. అందులో ఒక 4,000 to 6,000 మధ్యలో టూల్స్ నేను యూజ్ చేశాను ఇప్పటికి. సో ఎవ్రీడే నేర్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అండ్ ఏజెన్సీ సైడ్లో నేను ఆల్మోస్ట్ ఒక 200 బ్రాండ్స్కి వర్క్ చేశాను ఇప్పటివరకు. 11 yearsకి గవర్నమెంట్కి వర్క్ చేయడం జరిగింది, పొలిటికల్ పార్టీస్కి వర్క్ చేయడం జరిగింది. మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్కి వర్క్ చేయడం జరిగింది. అందులో ఉన్న నాలెడ్జ్ని, ఏఐతో ఉన్న నాలెడ్జ్ని క్లబ్ చేసి గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు, ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ అవుతుందో తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్లీ వర్క్ అయ్యే ప్రూవెన్ స్ట్రాటజీస్ ఏవైతున్నాయో అవే ఫ్రేమ్ వర్క్స్ పెట్టి వీ స్టార్టెడ్ గివింగ్ ఇన్ కోర్స్. అండ్ అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని చాలా తక్కువ ప్రైస్లో వీ స్టార్టెడ్, రీజనబుల్గా ఉండాలని చెప్పి అలా పెట్టాము. సో దట్ ఏంటంటే అండ్ ఆ ఫీ కూడా పెట్టకపోతే కొంతమంది అది కూడా ఎక్కువ అంటారు. అది కూడా పెట్టకపోతే అసలు సీరియస్నెస్గా నేర్చుకోరు. సో దాట్ ఈస్ సంథింగ్ ఏంటి అంటే వాళ్ళ సీరియస్నెస్ కోసమైనా అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. చిన్న చిన్న టూల్స్ని నేర్చుకొని నేను కూడా నా లైఫ్లో స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ఓన్లీ 1 skill కాల్డ్ డిజైనింగ్ తర్వాత ఓన్లీ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను. కోర్ స్కిల్ మార్కెటింగ్ నాకు ఎప్పటి నుంచో ఉంది. బై డిఫాల్ట్గా అది ఉందని చెప్పి ఒక 1 year తర్వాత తెలిసింది బీటెక్ అయిపోయిన తర్వాత. ఓకే మనం ఎక్స్ట్రోవర్ట్, ఓకే సేల్స్లో బాగున్నాము అది ఇది అని చెప్పి వీవర్ గుడ్ అని చెప్పి తెలిసింది. తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. తర్వాత వెబ్ డిజైనింగ్ అని ఒకటి నేర్చుకున్నాను. ఆ స్కిల్ ఈ 2 skills సరిపోయాయి. మార్కెటింగ్ స్కిల్స్తోనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాము. సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాజ్ ఆల్సో డూయింగ్ గుడ్. అలా చేసుకుంటూ ఇప్పుడు పివటెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఎ ప్యాషన్గా ఐ స్టార్టెడ్ దిస్ ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్. ఓకే. అయితే ఏ అనగానే కొంతమందికి అంటే జనరల్గా ఎలాంటి ఆలోచన వస్తుందంటే నాకు అవసరం లేదు, నాకు దాంతో పనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోస్ట్ని, నాకెందుకు, నేను ఒక క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసుకుంటాను, ఆ గెస్ట్ గురించి కొంత బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి తన ఏంటి అనేది సర్చ్ చేస్తాను అని అనుకుంటాను. లేదు హౌస్ వైఫ్స్ ఉన్నారు, మాకెందుకు అనుకుంటారు. కానీ మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఒక ఆవిడ ఇప్పుడు రీసెంట్గా బయటకు వచ్చి పర్ మంత్ నేను ఇంత అర్న్ చేస్తున్నాను అని ఒక హౌస్ వైఫ్ నాకు తెలుగులోనే నేను నేర్చుకున్నాక ప్రతి ఒక్కరికి ఒక థాట్ వచ్చింది, మనందరికీ ఉపయోగపడుతుంది అని. సో దాంట్లో భాగంగా అంటే ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాకుండా ఎవరికి ఉపయోగపడుతుంది అంటారు, మీరేం చెప్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు మ్యామ్, ఎవరు ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ పర్సన్ తీసుకుందాం. డే టు డే అతను ఏం వర్క్ చేస్తాడో ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకొని దానికి సంబంధించిన ఏ టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఆయన రిపీటెడ్గా ఏ వర్క్ చేస్తున్నాడు, ఏ వర్క్ని మనం మెషిన్కి ఇచ్చి ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు క్లౌడ్ కోవర్క్ అని మొన్న ఒకటి లాంచ్ అయింది. అందులో ఒక 16 plugins వచ్చాయి. ఇది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ షీట్లో ఇచ్చి నాకు డేటాని పీపీటీ తయారు చేసిస్తుంది, పీపీటీ నుంచి డేటా అనాలిసిస్ చేసి చేసిస్తుంది, సేల్స్ వాళ్ళకి ఫోర్కాస్టింగ్ చేసి చేసిస్తుంది, అండ్ ఫైల్లోకి వెళ్ళి కూడా మొత్తం చేంజెస్ కూడా చేసిస్తుంది. మొన్న ఆ ఒక్క ప్లగిన్ వల్ల ఏంటి అంటే స్టాక్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అక్రాస్ ద వరల్డ్ 10 to 12% కింద మీద అయిపోయింది. ఎందుకు అంటే అంత పెద్ద అంటే ఒక C-level ఎగ్జిక్యూటివ్లో డిసిషన్ మేకింగ్ ఫీచర్స్ ఏం చేస్తారు, మార్చేయడం ఎట్లా చేస్తారు అన్నీ కూడా చేయగలుగుతుంది. అయితే ఇర్రెస్పెక్టివ్ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ తీసుకుందాం, రూమ్ జీపీటీ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇది ఏంటి అంటే మంత్లీ ఒక $10 $20 ఉంటుంది. మనకి ఒక ఇంటీరియర్ డిజైనర్ ఏం చేస్తాడు, ఒక స్పేస్ తీసుకొని మొత్తం ఎలా ఉంటుంది ఏంటిదని చూపిస్తాడు, డిజైన్ చేస్తాడు. ఇది నాకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ఒక 3-4 hours కూర్చొని మళ్ళీ ఆలోచించి మళ్ళీ చేస్తాడు. కానీ సెకండ్స్లో ఇచ్చేస్తుంది, సెకండ్స్లో. సో ఇప్పుడు ఒక క్లయింట్కి ఏమైపోతుంది, నాకు డిజైన్స్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, నాకు ఏది నచ్చితే అది ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోతాడు. ఇప్పుడు ఇది నచ్చింది అని చెప్పి కన్ఫ్యూజన్లో పడిపోతాడు. అతనికి ఎలా కావాలి అని చెప్పి గెస్ చేసుకొని అలా చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే కస్టమైజేషన్లో మనకు వాల్యూ ఇంకా పెరుగుతుంది, వర్క్ స్పీడప్ అయిపోతుంది. సో అలా బ్రెయిన్స్ పనిచేస్తాయి అంటారా నిఖిల్ గారు? చేస్తాయి. టూ మచ్ డిపెండెన్సీ ఇచ్చేస్తున్నాం మనము, కానీ ఇక్కడ నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను మ్యామ్. అంటే ఎప్పుడైనా కూడా శామ్ ఆల్ట్మన్ ChatGPT స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏమంటాడంటే ఎనీ డేటా దానికి ఇచ్చిన ట్రైనింగ్ దాంతోనే చెప్తుంది, దానికి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో దాని నుంచే డేటాతో చెప్తుంది. 99% మాత్రమే కరెక్ట్, ఏదైనా మళ్ళీ వాలిడేట్ చేసుకోండి అని చెప్తాడు. ఎప్పుడైనా కూడా మన కామన్ సెన్స్ మనం మర్చిపోద్దు. AI + HI హ్యూమన్ ఇంటెలిజెన్స్ = SI అని అంటాను, సూపర్ ఇంటెలిజెన్స్. సో ఎప్పుడు ఏది అయినా కూడా దాన్ని ఒక రిఫరెన్స్ సోర్స్ లాగా మన ఎగ్జిస్టింగ్ కంట్రోల్ ఎప్పుడైనా మన దగ్గరే పెట్టుకోవాలి. కంట్రోల్ ఎప్పుడైనా మన దగ్గరే పెట్టుకోవడానికే ఇప్పుడు ఏంటి అంటే ఇండిపెండెంట్ థింకింగ్ కెపాసిటీ అంటాం.
మనం రోబో సినిమాలో ఒక రోబోట్ ఇంకో రోబోట్ని తయారు చేస్తుంది కదా, అవును. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ముందే ప్రిడిక్ట్ చేసి గవర్నమెంట్స్ అన్నీ కూడా దాన్ని ఆపారు. హ్మ్. సో అలాంటి నిజంగా జరగబోయే ఛాన్స్ ఉంది. ఓకే. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్కి ఇండిపెండెంట్ థింకింగ్ క్యాపబిలిటీ వచ్చిందని అంటే మాత్రం హ్యూమన్ మొత్తం అందరూ కూడా డేంజరస్లో పడిపోయే ఛాన్స్ ఉంది. ఆ, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ డేటా. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అని అనుకోండి, ఏదైనా అనుకోండి, నా నార్మల్ ఫోన్ కూడా లేదు అని అనుకున్నా కూడా మన కదలికలు, మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటాము, ఎక్కడైనా సీసీటీవీలో కూడా మనం క్యాప్చర్ అయిపోయి ఉంటాం. అవును. అక్కడ కూడా మన డేటా అనేది క్యాప్చర్ అయిపోయి ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏది కూడా ఎక్కడ కూడా సేఫ్ సెక్యూర్ అని కూడా ఏది లేదు. అంటే ఎవ్రీ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. ఎస్. So- ఏఐని యూస్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏఐ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? టూ మచ్ డిపెండెన్సీ పెట్టుకోకండి నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, మొత్తం దానికే ఇచ్చి ఆటోమేట్ చేసినా కూడా కంపల్సరీ అట్లీస్ట్ 10 to 15% అయినా మన ఇంటర్ఫిరెన్స్ కంపల్సరీ ఉండాలని చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ ఎప్పుడైనా కూడా మనల్ని కన్విన్స్ చేద్దామని చూస్తుంది. సో ఎట్లా చేసి మనల్ని ఒప్పించాలి అనే స్టైల్లో అది బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాని క్యారెక్టర్ అలానే డిజైన్ చేసి ఉంటుంది. కాబట్టి అది ఇచ్చింది తీసుకొని మనకి కావాల్సింది పెట్టుకొని యూజ్ చేయడం బెటర్ ఆప్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రియేటివ్ ఫీల్డ్స్లో వాడేవాళ్ళు, బేసిక్గా హౌస్ వైఫ్స్ అనుకోండి, ఉమెన్ అనుకోండి, కొంత ఏంటంటే టెక్నాలజీ వచ్చిన వెంటనే భయపడతారు. మిస్యూజ్ అవుతుందేమో, డీప్ ఫేక్ అవుతుందేమో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. భయపడాల్సిందే, భయపడాల్సిందే కంపల్సరీ. భయం పెట్టుకోవాల్సిందే, ఓకే. భయం పెట్టుకోవాల్సిందే. ఎక్కడైనా మిస్యూజ్ జరుగుతుంది. అండ్ ఇది అండ్ కామన్. పర్సనల్ డేటా కూడా మనకి ఏమైనా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుందంటారా? మీకు ఒక చిన్న విషయం చెప్తాను మ్యామ్. అసలు డేటా ఇండియన్ మార్కెట్లో, అసలు మొబైల్ యాప్స్లో ఎక్కడ కూడా సేఫ్ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మీరు ఊబర్ యాప్ ఉంది కదా, ఊబర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు దే ఆస్క్ యాక్సెస్ ఫర్ యువర్ గ్యాలరీ ఆల్సో. ఎస్. ఎందుకు ఇస్తున్నారు మరి? ఇవ్వకపోతే అది డౌన్లోడ్ కాదు. లోన్ యాప్స్ ఉన్నాయి, లోన్ యాప్ స్కామ్స్ చూస్తూ ఉంటాం మనం చాలా. అవునవునవును. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదో ఒక విధంగా తెలియకుండా ఎక్కడో ఒక చిన్న క్లిక్ ఇచ్చేస్తాం. ఏదో ఎక్కడో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైనా చదువుతామా? ఆల్మోస్ట్ ఒక 40-50 పేజెస్ రాసి ఉంటాడు. అవును. మొన్న ఎందుకో గిబ్లీ ఆర్ట్ వచ్చింది. గిబ్లీ అప్పుడు ఇట్స్ అ స్మార్ట్ గేమ్ బై కంపెనీస్. ఏం చేశారు అంటే, దే వాంటెడ్ టు ట్రైన్ దేర్ మోడల్స్. వాళ్ళ దగ్గర డేటా లేదు, పర్మిషన్ లేదు, ఆన్లైన్లో ఉన్న కంటెంట్ని ట్రైన్ చేసుకోగలుగుతారు. కానీ అందరు హ్యూమన్ లాగా మోడల్ బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఏఐ అంతా బాగా చేసేస్తుంది, ఒక పర్సన్ ఇమేజ్ ఇస్తే మంచిగా ఫోటోలు చేసేయగలుగుతుంది అని అంటే దానికి ఆల్రెడీ ట్రైనింగ్ అయింది. ఎట్లా ట్రైనింగ్ అయింది? కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ ఫోటోలు ఇచ్చేసి వాళ్ళ గ్యాలరీకి యాక్సెస్ ఇచ్చేసారు. వాళ్ళ గ్యాలరీకి యాక్సెస్ ఇచ్చేసి మొత్తం ఫోటోలు ఇచ్చేసి అక్కడ చిన్న ఆప్షన్ ఉంటుంది, ఈ ఫొటోస్ మీరు అప్లోడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో మేము మా మోడల్ ట్రైనింగ్కి వాడతాము అని చెప్పి వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. అది మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు. అందరు ఏముంది, నా ఫోటో పెడితే ఇలా వస్తుంది అని చెప్పి అందరు యూజ్ చేస్తారు, అందరు యాక్సెస్ ఇచ్చేసారు. అవును. సో ఇక్కడ ఒక జాగ్రత్త నేను ఏం చెప్తాను అని అంటే, యాక్సెస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అది పక్కకు పెట్టినా, ఎప్పుడైనా మిస్యూజ్ అయినప్పుడు అది ఏఐ కంటెంటా లేదా అని జాగ్రత్తగా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఎంత రియలిస్టిక్ వచ్చిందంటే, మీ వీడియో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక 4-5 మినిట్స్ నేను తీసుకొని నేను మోడల్కి ట్రైన్ చేయించి నేను ఏం చేయొచ్చు అంటే, మీరు వేరే క్వశ్చన్ అడుగుతున్నట్టు కూడా నేను క్రియేట్ చేయొచ్చు. అప్పుడు ఏంటి అని అంటే, కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారచ్చు, కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఎనీ వీడియో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ నార్మల్గా ఏంటి అంటే వాళ్ళ మీద డీప్ ఫేక్ వీడియోస్ వచ్చినప్పుడు అలా ఇలా అయినప్పుడు ఇమోషనల్ అయిపోయి సూసైడ్ దాకా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలియకుండా. ఇదంతా కామన్ అయిపోయింది, ఏఐ కంటెంట్ వచ్చేసింది. ఫస్ట్ అది మైండ్లో ఎక్కించుకోవాలి. అంతా ఏఐ వచ్చేసింది, అది ఏఐ కాదా గుర్తుపెట్టుకోవడము, ఎలా గుర్తించడం అనేది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, ఎనీ మోడల్ ఇప్పుడున్న దాంట్లో మన ఫేస్ని బ్యూటిఫికేషన్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు నేను అమ్మ నాన్న ఇలా మాట్లాడాను, అమ్మ అన్నప్పుడు ఇలా వస్తుంది నాకు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు నా లిప్ మూమెంట్స్ కూడా వస్తున్నాయి. అంత లిప్ మూమెంట్ కరెక్ట్ లేకుండా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫేస్లో ఇప్పుడు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న కురుపులు ఉన్నాయి, అవి ఉన్నాయి అనుకోండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇవి నేను చెప్పే ఫీచర్స్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. హెయిర్ ఉంది, నార్మల్గా ఏంటంటే నార్మల్గా వస్తుంది, లేదు అని అంటే ఏంటంటే కొంచెం ఫేడ్ అయినట్టు వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టీత్ ఏవైతే ఉంటే అవన్నీ వైట్ అయిపోతాయి, బ్లష్ అయిపోతాయి. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న థింగ్స్ చూసుకుంటే అది డీప్ ఫేకా ఒరిజినలా కాదా అని చెప్పి మనం చెప్పేయచ్చు, చూసిన వెంటనే చెప్పేయచ్చు. అండ్ ఎనీ ఫోటో ఇప్పుడు గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది, ఏఐతో చేసిన కంటెంట్ని డిఫరెన్షియేట్ చేసి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఏఐ అని చెప్పి దానిపైన ఒక లేబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా తీసుకురావాల్సిందిగా మనం కోరుకోవాలి. ఎందుకు అని అంటే చాలా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు మనకు నిర్మలా సీతారామన్ గారి వీడియోనే అందరూ మార్పు చేసి ఇందులో ఇన్వెస్ట్ చేయండి అది అని చెప్పి ఫేస్బుక్లో యాడ్స్ కూడా రన్ చేశారు.
నిర్మలా సీతారామన్ గారు ఈ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. 22,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే 2.5 lakh వస్తాయి. ఇది ఓన్లీ యువత 25 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అని. ఫేస్బుక్లో ఏఐతోని బ్యూటీ ఏంటి అంటే మనం 25 years లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రాత్రి 7 o'clock నుంచి ఈ వీడియో చూపిస్తారు. వాళ్ళు ఏంటి అమ్మో నాకే వచ్చిందేమో అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు నేను కూడా ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి దానిపైన క్లిక్ చేస్తారు. లోపలికి వెళ్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ దాన్ని ఏఐతో క్లోన్ చేసి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వాళ్ళు ఫామ్ నింపేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు డేటా పెట్టేస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తారు, 1,000 రూపాయలు 2,000 కట్టమంటారు. తర్వాత వాళ్ళ బ్యాంక్లో ఉన్న అకౌంట్లన్నీ అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. ఇలాంటి కొత్త రకమైన సైబర్ క్రైమ్స్ చాలా అంటే చాలా చేస్తున్నారు విత్ యూజింగ్ ఏఐ. ఏఐతోని క్లోనింగ్ చేస్తున్నారు, ఏఐతోని వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు, ఏఐతోని డీప్ ఫేక్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఇవి చేయడానికి టూల్స్ వచ్చేసాయి. ఎవరైనా ఒక 8th class 9th class సిస్టమ్ గానీ గవర్నమెంట్ వైపు నుంచి కానీ లేకపోతే కంట్రోల్ సిస్టమ్ కానీ లేదండి కంట్రోల్ సిస్టమ్ చేసేవారికి. ఇప్పుడు ఏంటి అంటే రెండు సైడ్లు లాలో 2 పాయింట్స్ ఉంటాయి కదా. ఒక సైడ్ ఏమో దీన్ని యూజ్ చేసి బిజినెస్ వాళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసి బిజినెస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాళ్ళ టైం సేవ్ చేసుకోవచ్చు, ఒక మోడల్ని ట్రైన్ చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ మోడల్ని యూజ్ చేసుకోవచ్చు అని ఒక సైడ్ ఉంటే, ఇంకో సైడ్ తెలియకుండా మిస్యూజ్ చేసే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. అందుకనే గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ థింగ్. అందుకే ఇప్పుడు మీరు చూస్తే మొన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సోషల్ మీడియాని బ్యాన్ చేసేద్దామని అన్నారు. ఎందుకంటే ఎంత పాజిటివ్గా యూజ్ చేసుకున్నా నెగిటివ్ వాళ్ళు ఇంకా నెగిటివ్గా వాడుతున్నారు కాబట్టి దే వాంట్ టు కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ మెకానిజం టు స్టాప్ ఇట్. సో దట్ ఏంటంటే దాన్ని ఆపేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అనే స్టైల్లో ఆలోచిస్తున్నారు. ఇదంతా యూజ్ చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ఒక పాజిటివ్ యాంగిల్లో యూజ్ చేసి మనము ఇది ఉంది, నా దగ్గర ఒక 1 hour టైం ఉంది, నా దగ్గర టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని ఆయుధంగా యూజ్ చేసుకొని నేను ఏదైనా స్కిల్ని నేర్చుకుంటాను డెవలప్ చేసుకోవడానికి. లేదు తనకున్న ఏఐకున్న స్కిల్ని అన్ని స్కిల్స్ నేర్చుకోవాలని అవసరము లేదు. సో ఇప్పుడు ఆ టూల్ ఉంది, ఆ టూల్ని యూజ్ చేసుకొని మనం డబ్బులు సంపాదించుకున్నా చేసుకోవచ్చు కదా. అంటే నాకేం అవసరమో అంతవరకు నేర్చుకుంటే నో ప్రాబ్లం అంటున్నారు. నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి రాంది వదిలిపెట్టి దానికి ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని మనం పని చేయించుకొని మనం ఆ టైంలో మానిటైజ్ చేసుకున్నా కూడా వీఆర్ గుడ్ టు గో. రైట్. యూత్ ముఖ్యంగా చూసుకుంటే జాబ్స్ కోసం చాలా అంటే బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా రిసెప్షనిస్టులుగా పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం మనం, అంటే జాబ్స్ లేక. అలాంటి వారికి ఏ ఎంతవరకు ఉపయోగపడుతుంది? యూత్కి మీరు ఏం చెప్తారు యంగ్స్టర్గా? యూత్కి నేను ఏం చెప్తా అంటే మ్యామ్, కాలేజ్ టైం ఏదైతే ఉంటుందో కాలేజ్ టైంలో వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తాను. సో మార్నింగ్ 4 o'clock కల్లా కాలేజ్ అయిపోతుంది. 4 o'clock నుంచి ఆల్మోస్ట్ 10 వరకు వాళ్ళు నార్మల్గా ఫోన్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు ఏమంటా అంటే సోషల్ మీడియాలో మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు అంటాను. ఎందుకు అని అంటే ఎవరైతే సోషల్ సర్వీస్ అని అంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ ఎవరికైనా కూడా. సో ఇప్పుడు వీళ్ళు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళని పాపులర్ చేస్తున్నారు, వేరే వాళ్ళని సెలబ్రిటీలు చేస్తున్నారు, వేరే వాళ్ళని సెలబ్రేట్ చేసి వాళ్ళని బిగ్ బాస్ పంపించేస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వేరే వాళ్ళు పాపులర్ అవుతున్నారు. ఒకటే చిన్న డిఫరెన్షియేషన్ ఏంటంటే వీళ్ళు కాంటెంట్ కన్జ్యూమింగ్ సైడ్లో ఉన్నారు, వాళ్ళు క్రియేషన్ సైడ్లో ఉన్నారు. ఎప్పుడైతే మనం ఒక్కసారి కన్జ్యూమింగ్ నుంచి క్రియేషన్ సైడ్లోకి వస్తామో వీళ్ళకి కూడా అటువంటి బెనిఫిట్స్ అటువంటి ప్రివిలేజెస్ అన్నీ వచ్చేస్తాయి. నేను ఒకటి ఏం చెప్తాను అంటే ఫస్ట్ ఉన్న టైంలో వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకోమని చెప్తాను. ఎంత వీలైతే అంత ఫ్యూచరిస్టిక్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, డ్రోన్స్ అనుకోవచ్చు, రోబోటిక్స్ అనుకోవచ్చు, ఇవన్నీ ఏఐలోనే పార్ట్. ఇవన్నీ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి స్కిల్స్ పైన ఫోకస్ చేయండి, డిగ్రీ కాదు అని చెప్తాను. ఎందుకంటే కంపెనీస్ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నా కంపెనీకి ఎటువంటి వాల్యూ యాడ్ చేస్తావు అండ్ నీ టైంని నేను కొనుక్కుంటున్నాను అంతే, సింపుల్. నువ్వు నాకు ఎంత టైం పని చేస్తావో ఆ టైంకి తగినట్టు డబ్బులు ఇస్తారు అంతే. సో కాబట్టి స్కిల్సే చూస్తారు. పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మెటా వీళ్ళందరూ కూడా స్కిల్సే చూస్తారు రాదర్ దాన్ డిగ్రీస్. సో డిగ్రీ కన్నా స్కిల్ పైన, డిగ్రీ నేను చెయ్యకు అనట్లేదు, చేస్తూ ఆ ఉన్న టైంలో స్కిల్ని డెవలప్ చేసుకో. స్కిల్స్ వాళ్ళ ప్యాషనేట్గా ఏదైతే ఉందో ఆ ప్యాషనేట్గా ఉన్న స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోమని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డిజైనింగ్ కూడా నేర్చుకొని చేయమని చెప్తాను. చేసుకొని కంపెనీస్తోని ఇంటర్న్షిప్స్ అని ఉంటాయి, ఆ ఇంటర్న్షిప్స్ చేసుకోవడము, పార్ట్ టైం వర్క్ చేసుకోవడము. దీనివల్ల ఏంటి అంటే డబ్బుల గురించి కాదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మార్కెట్లో ఇప్పుడు ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పి ప్యారల్గా వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 4th year వరకు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి ఏదో ఒక జాబ్లో ఆ కంపెనీ వాళ్ళే తీసేసుకుంటారు. ఓకే, మీరు డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ సెక్టార్స్లో వర్క్ చేశారు కదా. ఎస్ మ్యామ్. ఈ టూల్స్కి సంబంధించి డైలీస్లో ఎన్ని అవర్స్ కూర్చుంటారండి? ఒకసారి దాని గురించి మీ నేను ఒక 4-5 hours. ఏ ఊరు నుంచి వచ్చారు నిఖిల్ మీరు? నేను జగిత్యాల ప్లేస్లో ఉంటాను మ్యామ్, కరీంనగర్ దగ్గర జగిత్యాల అని చెప్పి. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ మా ఫాదర్కి మొబైల్ షాప్ ఉంది, మదర్ హౌస్ వైఫ్. వావ్, ఓకే. బేసిక్ అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏంటండి? సో మొబైల్ షాప్ ఉండేది మ్యామ్. అంటే చిన్నప్పుడు ఏమైందంటే ఐ వాజ్ స్కూల్ టాపర్.
స్కూల్ టాపర్ ఉండే, మంచి ఎడ్యుకేషన్లో వాజ్ ఆల్సో గుడ్. నాకు ఇంటర్లో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. ఆ టైంలో ఏం జరిగిందంటే మా ఫాదర్ షాప్లో లైక్ వీ హ్యాడ్ లైక్ వేరే పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. చిన్న లాస్ జరిగింది. అండ్ మా ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్. ఏంటి అంటే ఒక వ్యాన్ డ్రైవర్ నుంచి నా హీఈస్ రన్నింగ్ ఏ మొబైల్ స్టోర్. ఓ అక్కడి నుంచి ఏంటి అంటే ఒక సేల్స్ పర్సన్గా జాయిన్ అయ్యాడు. అప్పుడు హచ్ అని ఉంటుండే కంపెనీ, అవును అవును హచ్ అని. దాంట్లో యాడ్ కూడా ఉండేది వేరెవర్ Yes. యు గో Our network follows ఫాలోస్ అని. సో అలా ఏంటంటే వ్యాన్ డ్రైవర్ నుంచి హీ బికేమ్ నాన్నగారు దాంట్లో వర్క్ చేశారా? వర్క్ చేశారు. ఒక సేల్స్ దానిలాగా వర్క్ చేశారు. తర్వాత మాకు చిన్న ఆపర్చునిటీ వచ్చడం వల్ల ఆ షాప్ కూడా మేమే పెట్టుకోవడానికి వెళ్ళామన్నట్టు. ఆ క్రమంలో ఏంటంటే కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని లాసెస్ అవ్వడం వల్ల మొత్తం ఏంటి అంటే ఒకటేసారి టూ మెనీ థింగ్స్ అయిపోయాయి. అంటే మా ఫాదర్ది మొబైల్ షాప్ కూడా రోడ్ వైండింగ్లో తీసేయడం జరిగింది. కొన్ని లాసెస్లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఫ్యామిలీ వాజ్ ఇన్ టు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయింది. అంటే దట్ ఈస్ గుడ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దాట్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే రూట్ లెవెల్ ఆ పెయిన్ ఉంటేనే మనం Yes. ఇలా సక్సెస్ అవ్వడానికి ఏంటి అంటే దట్ విల్ డ్రైవర్స్ అని చెప్పుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మై ఓన్ షాప్ ఇట్ సెల్ఫ్. సో నేను మా మీ షాప్ లో మీరే ఉండేవారు. సైకిల్ మీద తిరుగుతూ అన్ని ప్లేసెస్కి వెళ్తూ అన్ని సేల్స్ చేస్తూ అన్నీ మేమే చేసుకునేవాళ్ళం. వెరీ నైస్. చేసుకొని అలా అలా స్కిల్స్ నేర్చుకొని అంతా అయిపోయిన తర్వాత ఒక ఆపర్చునిటీలో మళ్ళీ డిగ్రీ చేసేవాడిని. డిగ్రీ ఒక 3 months జాయిన్ అయిపోయిన తర్వాత డిగ్రీ మళ్ళీ ఆపేసి హైదరాబాద్లో కొంచెం మా తాతయ్య రిటైర్ అయినప్పుడు వి గాట్ సమ్ మనీ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ అలా కలిసి వచ్చినప్పుడు కొంచెం మనీ వస్తే ఐ కేమ్ టు హైదరాబాద్ వచ్చి ఒక చిన్న కాలేజీలో ఎక్కడైతే కాలేజ్ ఫీజే ఉంటుందో నార్మల్ ఫీజులో అక్కడ నేను కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఏంటి అంటే కష్టపడే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లో ఒక 1 month 2 months తర్వాత నుంచి నా కాలేజ్ ఫీజ్ ఎవ్రీథింగ్ కూడా నేనే కట్టుకుని ఉంటుండే. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ డెల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి అన్ని కంపెనీస్ వర్క్ చేయడం, ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం. అప్పుడు ల్యాప్టాప్ ఉంటుండే. ఆ ల్యాప్టాప్తోని అన్నీ నేర్చుకొని చేస్తూ అంటే నేను బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసేవారా చదువుకుంటూ? ఇంటర్న్షిప్స్ చేసేవాడిని. సో ఇంటర్న్షిప్స్ అనే ఆపర్చునిటీ ఉంటుంది. 2014లో ఇది నేను ఓకే. 2014 to ప్రెజెంట్ 17 అలాంటి అవకాశం ఉందంటారండి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్షిప్ కి చాలా అంటే అవకాశాలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకు ఉపయోగపడేలాగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి ఇంటర్న్షిప్ పోర్టల్ అని స్పెసిఫిక్గా మ్యాండేటరీ చేసింది కూడా ఇప్పుడు. అందరూ కూడా కంపల్సరీ మీరు ఇంటర్న్షిప్ చేయాలి. ఎందుకంటే స్కిల్ డెవలప్ అవ్వాలి అండ్ ఒకటేసారి బయటకు వచ్చేసరికి కొత్త ప్రపంచం ఉంటుంది. కొంతమంది అడాప్ట్ కాలేక స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. అందుకే దే వర్ డూయింగ్ ఇట్. సో 4 yearsలో నేను ఆల్మోస్ట్ ఒక 40 కంపెనీస్కి వర్క్ చేశాను. సో అలా డిఫరెంట్ లెవెల్స్లో ఒక్కొక్క ప్లేస్లో ఏంటంటే OLX, ఊబర్, వైబర్ అనే ఒక కాలింగ్ యాప్ ఉండేది. సో ఇలాంటి కంపెనీస్ కూడా మార్కెటింగ్ రోల్స్లో, హెచ్ఆర్ రోల్స్లో అన్నింటిలో పనిచేసి తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఒక కంపెనీ నడపాలి అని అంటే ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా ఈవెంట్స్, యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉండే అన్నట్టు. ఓకే. అలా మనకి ఏంటి అంటే మంచి స్కిల్స్ పెరగడం జరిగింది. టీ వర్క్స్ లో వర్క్ చేసి ఎస్ మంత్లీ శాలరీ మనము ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఓన్ బిజినెస్ అనగానే మనం చెప్పలేకపోతాం. కరెక్ట్. దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు మరి? సో అక్కడ ఏం జరిగిందో చెప్తాను మ్యామ్. 4th year అయిపోయేసరికి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సార్ ఏమన్నారంటే, నేను యాక్చువల్లీ ఐ నాట్ యూస్ టు గో టు కాలేజ్లకి ఎక్కువ వెళ్ళకపోతుండే. ఎక్కువ ఈవెంట్స్లో, ఎక్స్ట్రా కరికులర్లో ఉంటే నువ్వు ఒక జాబ్ తెచ్చుకుంటే నేను డిస్టర్బ్ చేయను అన్నారు. సో వెళ్ళి నేను ఐ వెంట్ టు హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్ అండ్ క్యాప్జెమినీలో నేను సెలెక్ట్ అయ్యాను. సో తర్వాత నాకున్న వేరే బయట కాంటాక్ట్స్లో నేను కూడా మిమ్మల్ని తీసుకుంటాం. నేను ముందు కంపెనీస్కి వర్క్ చేశాను కదా, నేను తీసుకుంటాను అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 7 కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు నేను ఒక డైలమాలో పడిపోయాను. ఓకే, 7 కంపెనీ వాళ్ళు నీలో ఏదో ఉంది అని చెప్పి తీసుకున్నారు కంటే నాలో ఏముంది అని చెప్పి ఆలోచించుకొని నేను సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 6 months to 8 months స్పెండ్ చేశాను. ఎవరు సపోర్ట్ చేశారండి మీకు? మీరేనా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వెనక? ఫ్యామిలీ మెంబర్స్లో ఎటువంటి సపోర్ట్ లేకుండే. అంటే ఫాదర్ వాజ్ సపోర్టివ్, పేరెంట్స్ అండర్స్టూడ్ దట్ హీ క్యాన్ డూ సంథింగ్ అని చెప్పేసి అలా చేస్తున్నారు. అండ్ అప్పుడు 2nd yearలో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్ విత్ ఏ కంపెనీ కాల్డ్ స్టూ మ్యాగ్స్ అని, శ్రీచరణ్ అని ఉంటుండే. హీ వాజ్ లైక్ మై బ్రదర్. సో వాళ్ళ దగ్గరనే ఐ యూస్ టు వర్క్. అలా వర్క్ కూడా నేర్చుకొని చేస్తూ అన్నీ చేస్తుండే. అప్పుడు ఒక మంచి రోల్స్లో కూడా కోర్ టీమ్ మెంబర్గా నేను వర్క్ చేశాను. ఓకే. చేసిన తర్వాత ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఏ గిఫ్టింగ్ కంపెనీ. ఇట్ గాట్ ఫెయిల్డ్. ఓకే. తర్వాత ఒక 6 months 7 months తర్వాత ఐ స్టార్టెడ్ ఇంట్రోస్పెక్టింగ్ చేసుకొని, ఓకే నాకు మార్కెటింగ్ ఉంది, సేల్స్ ఉంది, ఇవన్నీ తెలిసినప్పుడు ఒక స్కిల్ నేర్చుకుంటా అని చెప్పి డిజైనింగ్ నేర్చుకున్నాను. డిజైనింగ్ చూస్తూ నేర్చుకున్నాను. వేరే వాళ్ళు డిజైనింగ్ చేస్తుంటే అక్కడ పోయి కూర్చొని చూసి ఆల్మోస్ట్ ఒక 3 months 6 months నేర్చుకున్న తర్వాత అప్పుడు ఫోటోషాప్ వచ్చు, ఇవన్నీ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, ఫోటోషాప్ ఇవన్నీ వచ్చినాక ఇవన్నీ స్కిల్స్తో కలిపి ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో అప్పుడు ఒక SMS తోని స్టార్ట్ చేసి అప్పుడు మేము యూస్ టు సెండ్ ఆల్మోస్ట్ ఒక 1 crore SMS ఎవ్రీ మంత్. ఒక 6-7 months తర్వాత స్టార్ట్ చేసినప్పుడు అంటే వి స్కేల్డ్ అప్.
ఒక 3-4 మెంబర్స్తో చేసాము. తర్వాత గవర్నమెంట్లో ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే ఐ కుడ్ నాట్ హ్యావ్ మనీ టు పే శాలరీస్ ఆల్సో. స్టార్టింగ్లో బిజినెస్కి వచ్చినప్పుడు ఎవరు నమ్మరు, చాలా ఫ్రీ వర్క్ చేసి ఇచ్చేవాళ్ళం. చాలా మందికి ఫ్రీగా వర్క్ చేసిన తర్వాత వాళ్ళే మాకు వర్క్ తీసుకొచ్చి ఇచ్చారు, వేరే వాళ్ళది కనెక్ట్స్ అవన్నీ తీసుకొచ్చారు. కానీ ఒక స్టేజ్లో ఏంటంటే ఒక గవర్నమెంట్లో ఇట్లా ఆపర్చునిటీ ఉందని చెప్పి వచ్చింది. అందులో అప్లై చేస్తే వితౌట్ మనకు అప్పుడు ఎంబీఏ కూడా లేదు. ఎంబీఏ కూడా లేకపోయినా బికాస్ ఆఫ్ ద స్కిల్స్ దట్ ఐ హ్యాడ్ దే టుక్. సో 1.5 years చేశాను గవర్నమెంట్లో. చేసిన తర్వాత మళ్ళీ ఐ థాట్ లైక్ ఇంకా ఏదో ఉంది, సాటిస్ఫాక్షన్ లేదు అనే స్టైల్లో ఐ లెఫ్ట్ దట్ జాబ్ అండ్ కేమ్ బ్యాక్ టు ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. అక్కడ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము, అన్నీ చేయడము, ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఏఐ ఫ్రంట్లో ఇలా చాలామంది కష్టపడుతూ చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఏఐలో చేస్తున్నాం అండ్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఒక చిన్న యూస్ కేస్ చెప్తాను. మా దగ్గర 1500 ఒక 3-4 బ్యాచెస్లో 1500 పీపుల్ ట్రైన్ అవుతే వీ హ్యాడ్ 600 సక్సెస్ స్టోరీస్. మినిమం 10,000 రూపీస్ సంపాదించిన వాళ్ళు 600 పైన పీపుల్ ఉన్నారు. వాట్ ద పెయిడ్ వాజ్ 5,000. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక స్కిల్ నేర్పిస్తే వాళ్ళ జీవితమే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీని కూడా వాళ్ళు మార్చేంత స్టేజ్లోకి వెళ్ళిపోయారు. దే క్యాన్ డూ ఎవ్రీథింగ్ అనే కాన్ఫిడెంట్ అయితే బిల్డ్ చేయగలం. చాలా సక్సెస్ స్టోరీస్ అంటే చాలా సక్సెస్ స్టోరీస్ బిల్డ్ చేయడం అంటే దట్ గివ్స్ అస్ సో మచ్ సాటిస్ఫాక్షన్ విచ్ వీ కాంట్ బై విత్ మనీ అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ రైట్. ఏఐ గురించి ఇంకొక చిన్న డౌట్ ఉండిందండి. ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు ఉంటారు, మీ దగ్గర క్లాసెస్ నేర్చుకునేవారు. ఎవరికి ఏది అవసరమో ఆ టూల్ని నేర్పించే అవకాశం ఉంటుందా? లేదు, ఎట్లా దాన్ని ఎట్లా కేటగరైజ్ చేస్తాం? మేము ఏం చేస్తామంటే ఇప్పుడు 21 days నేర్పిస్తాం కదా, 21 daysలో 100 AI టూల్స్ నేర్పిస్తాం. ఇది అందరికీ ఉపయోగపడే AI టూల్స్ నేర్పిస్తాం. ఓకే. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఎండ్ టు ఎండ్ మీ బిజినెస్లో ఏమేం కావాలి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావాలి, మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెటింగ్ అండ్ సేల్సే బిజినెస్కి ఫ్యూయల్ లాగా. అవి ఎంత బండి ముందరికెళ్ళాలి అంటే అంత అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, క్రియేటివిటీ అవసరం. దాని తర్వాత ఏఐతో ఏంటంటే సిస్టమ్స్ అవసరం, మీకు వెబ్సైట్ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం, యాప్ అవసరం. సో ఇలా ఏంటంటే ఒక ఫౌండేషన్ లాగా ఉండే విధంగా కోర్స్ని డిజైన్ చేశాను. అందులో రైట్ ఫ్రమ్ ఒక జీరో నుంచి ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలి కూడా నేర్పిస్తాను. సో అలా ఫ్రీలాన్సింగ్గా వాళ్ళే సెటప్ చేయించుకొని సిస్టమేటిక్గా ఎవ్రీడే నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక దీక్షలాగా చేస్తారు మ్యామ్. ఈవెన్ ఒక దీక్షలా చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నిన్న 3-4 days కింద బ్యాచ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, 5,000 పేజెస్ వచ్చింది. 2 daysలో ఒక ఆమెకి ఆల్రెడీ 4,500 వచ్చేసింది. 2 daysలో 2 ఆర్డర్లు వచ్చింది. ఒక ఆర్డర్ ఏమో గ్రీటింగ్స్ పోస్టర్ తీసుకుంది, ఇంకొక ఆర్డర్ ఏమో సాంగ్ చేసి ఇచ్చింది, అయిపోయింది. ఇంకొక పర్సన్ పొలిటీషియన్కి సాంగ్ చేసి ఇచ్చాడు, సర్పంచ్ థింక్కి చేసాడు, 3,000 రూపీస్ తీసుకున్నాడు. ఫ్రీగా వచ్చింది, 3,000 రూపీస్ తీసుకున్నాడు. సో ఇలా చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి ఇంటర్నెట్ ప్రపంచంలో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటాం. సో 1990sలో ఏంటి అంటే ఎవరైతే కంప్యూటర్ నేర్చుకున్నారో ఇప్పుడు మిలియనీర్స్ అయిపోయారు. ఇప్పుడే ఎవరైతే నేర్చుకుంటారో ఒక 10 years తర్వాత దే విల్ బికమ్ మిలియనీర్స్ ఫర్ షూర్. ఎందుకంటే ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా గ్రాప్ చేసుకొని ఫాస్ట్గా వాళ్ళు అప్లై చేసుకొని. ఇప్పుడు నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఐటెంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఏఐ హెయిర్ సెలూన్ వచ్చింది. హెయిర్ సెలూన్ నార్మల్ కటింగ్ ఏమో ఒక 500 రూపీస్ తీసుకుందాం. ఏఐ కటింగ్ ఏంటి అంటే మీ ఫేస్ ఫోటో అప్లోడ్ చేసుకొని మనం మీకు ఏది బాగుంటుందో గెస్ట్ చేసి ముందే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను కటింగ్ అయిపోయిన తర్వాత మార్చుకోలేను కదా. సో ఏఐ కటింగ్ 750 రూపీస్ అండ్ కస్టమర్స్ ఆర్ పేయింగ్. సో తిరుపతిలో ఒక పర్సన్ యూజ్ చేశాడు. తిరుపతిలో ఒక సెలూన్, ఈ మేడ్ యాజ్ ఏఐ సెలూన్ అని చెప్పి ఆ టూల్ $10 జస్ట్ పర్ మంత్ $10. సో ఇమాజిన్ చేసుకోండి హౌ ఒక నార్మల్ పర్సన్ ఒక హెయిర్ సెలూన్ షాప్ అతను ఏఐని యూజ్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏ అనేది అవసరం ఉంటుంది, 100%. బట్ మనం డెప్త్ గా ఆలోచించగలగాలి, యూస్ కేస్ పైన ఫోకస్ చేయాలి. దాన్ని మనం ఎలా యూజ్ చేయగలుగుతాం. చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీ ఒక స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది. సో స్టూడెంట్కి ఆపర్చునిటీస్కి, స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి, స్టూడెంట్స్కి ఎగ్జామ్లో స్కిల్స్ పెంచుకోవడానికి, మెమరీ పవర్ పెంచుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డేటా విజువలేషన్స్ టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ LM ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఒక సబ్జెక్ట్ని మనం ఇస్తే క్రియేటివ్గా మనకు ఒక వీడియో తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది 2-3 యూస్ కేసు చెప్తాను. స్టూడెంట్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ సబ్జెక్ట్ని కాన్సెప్ట్ వీడియో లాగా చేసి వాళ్ళ గుర్తుండే విధంగా యూజ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఓనర్స్ ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం వీడియో తయారు చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇది నేర్చుకొని ఈ సర్వీస్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా ఇప్పుడు జర్నలిస్ట్ ఉన్నారు, మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఒక బయోపిక్ చేయాలి, నార్మల్గా మీకు ఒక 2 నిమిషాల టైం ఉంది, 2 నిమిషాలకు ఒక వైట్ బోర్డ్ వీడియో చేయాలి అనుకోండి, ఆ వైట్ బోర్డ్ వీడియో చేయమంటే చేస్తుంది. ఇలా ఎడిటింగ్ ప్రాసెస్ని కూడా స్పీడప్ చేస్తుంది. అంటే ఈ రంగం అని లేదు, అన్ని ఇండస్ట్రీస్లో యూస్ కేస్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి దగ్గర డేటా ఉంది, రోబోట్ ఉంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ రోబోటిక్స్ అంటే కూడా ఇప్పుడు ఇలా పని చేయాలి, ఇలా నువ్వు తిరగాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దానికి మించి అదేం చేయదు. సో ఇప్పుడు ఒక
బాటిల్ మ్యానుఫ్యాక్చర్ కావాలంటే ఏం చేస్తుంది? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ Yes. 4 ఇలా పని చేసుకొని తీసుకొని వచ్చేస్తుంది, అయిపోయింది. సో ఇప్పుడు ఎంతమంది హ్యూమన్స్ సేఫ్ అక్కడ? ఎస్ ఎస్ ఆటోమేట్ చేశారు. ప్రతి ఇండస్ట్రీలో ఆటోమేషన్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్గా చేసే రిపీటబుల్ టాస్క్స్ ఉంటాయి. అక్కడ ఏని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యూటీ ఏమైపోయిందంటే, నాకు ఇండస్ట్రీలో ఏ టూల్ లేదు అనుకోండి, మనకి ఐడియా చెప్తే టూల్స్ తయారు చేసే టూల్స్ కూడా ఉన్నాయి. సో అది ఒక 5-6 వెబ్సైట్స్ ఉన్నాయి. బోల్ట్ అని ఉంది, ఎమర్జెంట్ అని ఉంది, లవబుల్.dev అని ఉంది. ఈ వెబ్సైట్స్లో ఏంటి అని అంటే, మనకు డైరెక్ట్ నాకు ఇది కావాలి అని చెప్పి ఎవరు చెప్పినా మనకు ఆ సొల్యూషన్ తయారు చేసి ఇచ్చేస్తుంది. సో అక్కడ దాన్ని ఒక $1 బిలియన్ కంపెనీ బిల్డ్ చేసుకోవచ్చు, స్టార్టప్ బిల్డ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏమంటే లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే పెద్ద ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లం చాలా ఎక్కువ మందికి అది పెద్ద ప్రాబ్లం. సో మీ లైఫ్లో చిన్న ప్రాబ్లం, నా లైఫ్లో చిన్న ప్రాబ్లం, 1000 మందికి చిన్న ప్రాబ్లం, 1,00,000 మందికి అది పెద్ద ప్రాబ్లం అయ్యుండొచ్చు. 100% అవుతుంది కూడా ప్రతి లైఫ్లో. సో ఆ స్కేల్లో వాళ్ళు చాలామంది ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు నేను పెద్ద ప్రాబ్లం అయితేనే సాల్వ్ చేస్తాను అనుకుంటారు. అవసరం లేదు, చిన్న ప్రాబ్లం ఏతో సాల్వ్ చేస్తే, ఇన్నోవేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సో అంటే గవర్నమెంట్ కూడా ఇంకొకటి ఎంకరేజ్ చేస్తుంది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి PM శ్రీ స్కూల్స్ అని మొన్న నేను ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్ ఇచ్చాను, ఒక 200 ప్రిన్సిపల్స్కి, స్కూల్ ప్రిన్సిపల్స్కి. వాళ్ళకి ఐడియా ఉండి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే 1.5 lakh వరకు ఫండింగ్ ఇస్తుంది గవర్నమెంట్ పిల్లలకి. గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి, చాలా ఎంకరేజ్మెంట్. వీళ్ళు ఏం చేయాల్సింది, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసుకొని యూజ్ చేసుకుంటారు, లేదా నార్మల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎంకరేజ్మెంట్ ఒక లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్లా అవకాశాలు ఎన్నో ఉన్నాయి, కానీ కరెక్ట్ ప్లేస్లో వెతకట్లేదు నేను అంటాను. రైట్. సో అన్ని ప్లేస్లో కరెక్ట్ ప్లేస్లో వెతికితే మాత్రం ఈవెన్ ఇప్పుడు ఎందుకు మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చూడొచ్చు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారనుకోండి, స్కిల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్ ఆన్లైన్లో నేర్పించి ఈవెన్ జాబ్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇచ్చే పోర్టల్ కూడా ఉంది, skillindia.gov.in. ఎవరికి తెలీదు, ఎక్కువ మంది తెలీదు. సో ఇప్పుడు అందులోకి వెళ్తే గవర్నమెంటే సర్టిఫికేట్ ఇచ్చి, గవర్నమెంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా నేర్పిస్తుంది. నేర్పించి దాని తర్వాత వాళ్ళకి మనకి అక్కడనే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళని కూడా చూపించి క్రియేట్ చేసేది. కుట్టు మిషన్ కూడా నేర్పిస్తుంది మేము ఆన్లైన్ వీడియో కోర్సు ద్వారా. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్కి అయితే దే హ్యావ్ సో మచ్ బెనిఫిట్స్ ఫ్రమ్ MSME, నాన్ కొలాటరల్ లోన్స్. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CGTMS స్కీమ్ తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా నాన్ కొలాటరల్ లోన్ ఇస్తుంది. 25% ఆఫ్ దేర్ హోల్ రెవెన్యూ దే ఆర్ గెటింగ్ నాన్ కొలాటరల్ లోన్. గవర్నమెంట్ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇంతగానం ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, చాలా మంది హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు, ఇట్ జస్ట్ దట్ నేను ఏం బిలీవ్ చేస్తాను అంటే యాక్షన్ టేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా మంది చూస్తూ ఈ వీడియో కూడా చూస్తారు, వీడియో కూడా చూసి ఏముందిలే ఎప్పుడో చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకుంటారు. కానీ ఒక టైం వస్తుంది, డెఫినెట్గా చెప్తున్నాను, రిగ్రెట్ అవుతారు, ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే అరే అప్పుడెప్పుడో నేను చూసినప్పుడు, ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను, నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి నేర్చుకున్నా అయిపోతుండే అనే థింగ్ అయితే ఖచ్చితంగా చూస్తారు. రైట్. మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రైస్ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్వాలేదు, మనం నేర్చుకోవచ్చు అనే రేంజ్లోనే ఉంది మీరు చెప్పిన ప్రైస్ కూడా. సో నేను నా దగ్గరనే నేర్చుకోమని చెప్పట్లేదు. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు యూట్యూబ్లో నేర్చుకోండి, ఎక్కడైనా నేర్చుకోమని చెప్తా. నేర్చుకోవటం అనేది 100% AI రూల్ చేయబోతుంది కంప్లీట్గా వరల్డ్ని. కాబట్టి దానికి కనుక మనం అది ఎలా వాడాలి, ఏం చేయాలి, అడాప్ట్ కాకపోతే మాత్రం అదే దేవుడు అని చెప్పి దానికి దండం పెట్టాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. అండ్ చాలా భయప్రాంతాలకు వెళ్ళిపోతాం. ఏం జరగబోయేది అని చెప్పి ఎవరు గెస్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేర్చుకోమని చెప్తాను. ఎట్లా అప్లై చేయగలుగుతారు, దాన్ని స్మార్ట్ చేయడం కాదు, దాన్ని యూజ్ చేసుకొని మనం సూపర్ స్మార్ట్ ఎలా అవ్వగలుగుతామో దానికన్నా ముందు, అండ్ దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేసి మన చుట్టుపక్కల, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ రన్ చేస్తున్నాము, నేను ఏఐతోనే బిజినెస్ రన్ చేస్తున్నాను, యూనిక్నెస్. సో నేను AI పవర్డ్ సెలూన్ పెట్టాను, AI పవర్డ్ బ్యూటీషియన్, నేను AI పవర్డ్ టీచర్, నేను AI స్మార్ట్ టీచర్. వాళ్ళకు కూడా గవర్నమెంట్లో మా దాంట్లో ఒక స్టూడెంట్కి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళు ఏంటి అంటే AI గురించి ఎవరికైనా తెలుసా అని చెప్పి ఇలా మీటింగ్ పెట్టి అంటే, సార్ నేను ఆల్రెడీ AI కోర్స్ చేశాను, నేను ఇలా సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను, అది అని చెప్పి చూపించి నాకు ఇవన్నీ వచ్చు, నేను ఇన్నిగానం నేర్చుకున్నాను అని చెప్తే ఇమీడియట్గా తన ప్రమోషన్ వచ్చింది. అంటే ఎవరికి ఎక్కడ హెల్ప్ అవుతుంది 100%. నేను మొన్న పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చాను. మనకున్న అవకాశం పోతుంది అని ఫీల్ అయ్యే కన్నా కొత్త అవకాశాలు క్రియేట్ చేసుకోవడానికి ఆలోచన విధానం మార్చుకోవాలి. మొన్న పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న యూస్ కేసు ఏంటంటే, దొంగది నార్మల్గా వెళ్ళేటప్పుడు మంచి ఫోటో ఏమి ఇయ్యారు కదా, చైన్ స్నాచింగ్ జరిగింది, ఫోటో తీశారు, బ్లర్ అయిపోయింది ఫోటో, అండ్ సైడ్ వ్యూ వచ్చింది, ఓన్లీ హాఫ్ ఫేసే కనబడుతుంది. ముందటి నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా దొంగని పట్టుకునేవాళ్ళు. దాన్ని ChatGPTకి ఇచ్చి, ChatGPT నాకు ఫ్రంట్ ఫేస్ ఎలా అయితే ఉంటుందో నాకు క్లారిటీ లేదు, మొత్తం బ్లర్ అయిపోయింది,
ఈయన ఫేస్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఆయన ఫ్రంట్ ఫేస్ ఎలా ఉంటుందో అని చెప్పి చూపిమని చెప్తే చేసిచ్చింది. సాయంత్రం కల్లా దొంగ దొరికాడు. వావ్. రియల్గా జరిగింది ఇన్సిడెంట్. సో ఇలాంటి యూస్ కేస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు Definitely. కెమెరాలో కూడా దే ఆర్ యూజింగ్ ఏఐ పవర్డ్ అదే ఆటోమేటిక్ నేను ఛానల్ స్టార్టింగ్లో ఏదైతే చెప్పాను ఇందుగలడు అందులేడు అన్నట్లుగా True. అన్ని చోట్లకి ఏ వచ్చింది. కాకపోతే మన మేధస్సుని పక్కన పెట్టకుండా దాన్ని మన కమాండ్లోకి తీసుకొని కనుక ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చేమో. 100%. రైట్. ఫ్యూచర్లో ఏ టూల్స్కి సంబంధించి మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేద్దామండి. Definitely, థ్యాంక్ యూ సో definitely. మచ్ ఫర్ కమింగ్ అండి. Thank you నమస్తే. so much, ma'am.